నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామ స్తోత్రాలకు ఒక్కొక్కటి చొప్పున ప్రతి పదార్థం తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః 300 నామము. నామరూప వివర్జిత. ప్రతి పదార్థము పేరు ఆకారము లేనిది, నామరూపాలు లేనిది. ప్రపంచానికి 5 రూపాలున్నాయి. అవి ఆస్తి, ఉనికి అంటే కలదు అనే భావము, బాతి ప్రకాశించుచున్నది, 3 ప్రియము ఇష్టమైనది, 4 నామము పేరు, 5 రూపము ఆకారము. ఈ 5ంటికి అంశపంచకమని పేరు. వీటిలో మొదటి 3 అంటే ఆస్తి, బాతి, ప్రియలు, సత్ చిత్ ఆనందాలు. ఇవి బ్రహ్మస్వరూపాలు. మిగిలిన నామరూపాలు 2 జాగృద్రూపాలు అంటే లోకానికి సంబంధించినవి. ఈ 2 మిథ్యలు అంటే ఇవి అసత్యాలు. అందువల్లనే జగన్మిథ్య బ్రహ్మ సత్యం అన్నారు. కాబట్టి ఇవి పరమేశ్వరికి లేవు. ఈమె సత్య స్వరూపురాలు. అసత్యమైన ప్రపంచం యొక్క నామరూపాలు కూడా అసత్యాలు. సత్య స్వరూపురాలైన దేవికి అసత్యాలైన నామరూపాలు లేకపోవడమే కాదు, నామరూపాలతో సంబంధం కూడా మిథ్య అవుతుంది. కాబట్టి సత్య స్వరూపంతో నామరూపాలకు యథార్థమైన సంబంధం కూడా లేదు. ఆకాశో హై వై నామరూపాయో నిర్వహితాతి యాదంతార తత్పోహేద్భాతి చాందోకోపనిషత్తులో ఉన్నది. ఆకాశమే నామరూపాలను నిర్వహిస్తున్నదని, ఆ 2 లేని స్వరూపమే బ్రహ్మము, అధిష్ఠానమే పరబ్రహ్మము. చిచ్చాశక్తి వల్ల నామరూపాలు నశించగా నిర్గుణ బ్రహ్మమే మిగులుతుంది. నిర్గుణ బ్రహ్మమే ఈ నామములో శ్రీమాత. ఏది పలికినా ఉచ్చరించినా గొంతు నుండి వచ్చే నాదం యొక్క అవస్థ భేదాలే కాబట్టి అమ్మవారిని నాదరూప అంటారని చెప్పుకున్నాము. ఈ నామం నుండి అనేక రకాల శబ్దాలు, ధ్వనులు, పదాలు, వాక్కులు వచ్చినా వీటినన్నిటికీ అతీతంగా ఉండేదే అమ్మవారు. అంటే అలా వెలువడిన ధ్వనుల నామాలతోనూ రూపాలతోనూ సంబంధం లేనిది. నీ నాదాలు ఎన్ని రకాలుగా ఉన్నా నాదం ఒకటే. ఆ నాదమే అమ్మవారు. ఆ నాదానికి నినాదాలు, భాష, లిపి, అర్థ తాత్పర్యాలతో సంబంధం లేదు అన్న విధంగా ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ బంగారు నగలో అయినా నగ పేరు, ఆ నగ ఆకారం తీసివేస్తే మిగిలినదంతా బంగారమే కదా. అలాంటి బంగారము అమ్మవారు. ఏ వ్యక్తిలో అయినా ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి రూపం తీసివేస్తే మిగిలినదంతా పరమాణువులతో ఉండే పదార్థమే కదా. నామరూపాలు లేని ఆ పదార్థమే ప్రకృతి స్వరూపిణి అయిన ఆ అమ్మవారు. పరమేశ్వరి జగత్తులోని జీవరాశి యందు అంతటా తానే అయి ఉన్నది. కానీ కంటికి కనిపించే రూపంతోనూ పేరుతోనూ మాత్రం కాదు. అందుచేతనే ఆమె నామరూప వివర్జిత అనబడుతుంది. నామరూపాలకు అతీతంగా ఉండున్నది అని ఈ నామానికి అర్థము. ఓం నామరూప వివర్జితాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. బెల్లని ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు చూడగలుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ.